సువార్త అనేది కనుమరుగైపోతున్న రోజుల్లో అపవిత్రాత్మ శక్తులు, దురాత్మ శక్తులు విజృంభిస్తూ అనేక మందిని తప్పు బోధల విషయంలో తీసుకెళ్లిపోతున్నాడు. జాగ్రత్త సుమ్మ దేవుని బిడ్డలారా, ఏ సువార్త అయితే నీకు అందించబడిందో ఆ సువార్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కలిపి చెరుపడి బోధలు చేసే వాళ్ళు చాలా మంది బయలుదేరారు. మన దగ్గరికి కొంతమంది యవనస్తులు చక్కగా వస్తుండేవారు క్రైస్ట్ స్టడీ సెంటర్కి దేవుని ఆరాధించడానికి. ఎవడో ఒక యవనస్తుడు పట్టేశాడు వాళ్ళని. అబద్ధ బోధ ఒకటి చెప్పడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఒక పేరుతోనే పిలవాలి అని ఒక విషయాన్ని చెప్పి, ఈ పేరుతో పిలిస్తేనే యేసుప్రభు పలుకుతాడు, నీకు ఏ పేరుతో పిలిచినా ఆయనకి సంబంధం లేదనే ఒక విషయాన్ని తీసుకుని శనివారం ఆరాధన చేసేవాళ్లే పరలోకానికి వెళ్తారనే బోధ. పస్కా పండుగ ఆచరించాలి, ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగ ఆచరిస్తారు, మనం కూడా ఆచరించాలి అని రకరకాల బోధలు చేసి ఒక వ్యక్తిని లాక్కుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే, వ్యక్తి ఏం చేయాలో తెలియక, ఎటు పోవాలో తెలియక, ఎలా దేవుని ఆరాధించాలో తెలియక పరిస్థితులన్నీ తారుమారైపోయిన జీవితం అంతా కూడా